ఫేస్ మొత్తం గుళ్ళలతో మొటిమలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందికి వాళ్ళ కారణం ఆలోచించట్లేదు. ఎందుకు మాకు ఇలా వస్తున్నాయని ఆలోచిస్తారు కానీ దీని వెనక ఏం కారణాలు ఉన్నాయని ఆలోచించట్లేదు. మీరు ఏ మాత్రం జాగ్రత్తలు పాటిస్తున్నారండి? ఒకటి చెప్పండి. పాటిస్తున్నారా? మెయిన్ పింపుల్స్ రావడానికి 4-5 కారణాలు ఉంటాయి. ఒకటి, టీనేజ్ వయసు స్టార్ట్ అయిన తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఒకటి, ప్రొజెస్టరాన్ లెవెల్స్ ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న అవయవాలు మొత్తం పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హార్మోన్స్ చేంజెస్ రావడం వల్ల కొంతమందికి ఫేస్ మీద ఎఫెక్ట్ చూపించి మొటిమలు వస్తాయి. అది నెంబర్ 1 అయితే. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు ఫుడ్లో ఏమేమి వాడుతున్నారు, ఆయిల్ కంటెంట్స్ ఎక్కువ వాడుతున్నారా, లేకపోతే మసాలా పదార్థాలు ఎక్కువ వాడుతున్నారా, జంక్ ఫుడ్స్ ఎక్కువ వాడుతున్నారా అనే దాని గురించి రెండోది ఆలోచించాలి. మూడోది, వాళ్ళు ఏ విధంగా మొహానికి సంబంధించింది ఫేస్ ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచించాలి. నెంబర్ 4, వాళ్ళు వాటర్ ఏ విధంగా తాగుతున్నారు అనేది గమనించుకోవాలి. నెంబర్ 5, వాళ్ళు ఫేస్కి ఎటువంటి అప్లై చేస్తున్నారనే వాటి గురించి ఆలోచించాలి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్కి వస్తే, ఇప్పుడు కామన్గా మెచ్యూర్ అయిన దగ్గర నుంచి 12 సంవత్సరాలు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు 12 సంవత్సరాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఒక టీనేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళకి ఫేస్లో మార్పులు వస్తాయి, అవయవాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి పింపుల్స్ వస్తుంటాయి పోతుంటాయి. అవి ఒక 2-3 రోజులు ఉంటాయి. ఇంకొంతమందికి భయంకరంగా ఇంతలావు గడ్డలు వాసి లోపల పస్సు ఉండేసి అది వాళ్ళ పాపం ఇరిటేషన్గా ఉండి ఫేస్ మీద ఒత్తుకుంటూ ఉంటారు. అది ఒత్తుకోవడం బాగానే ఉంటుంది, మంచి ఉద్దేశంతోనే ఒత్తుతారు. దాని తర్వాత అది హీల్ అవ్వడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది ఆలోచించారా? అది ఒత్తుతారు, దానివల్ల ఇంతలా వాస్తుంది, తర్వాత లోపల నుంచి పస్సు వస్తుంది, గుంట పడుతుంది, మొహం చూడడానికి చాలా అగ్లీగా కనిపిస్తూ ఉంటుంది. ఆ మచ్చ ఒక్కోసారి మానిపోతుంది, ఒక్కోసారి ఆ పొక్కు బుక్ అనేది అంతే ఉండిపోతూ ఉంటుంది. దానివల్ల ఫేస్ అంతా గుంటలు గుంటలుగా తయారయ్యి మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు పోవడానికి లేక మాకు అసలు ఎలా అని కొంతమంది ఎవరు ఏది చెప్తే బయట కామన్గా మేము ఈ మొట్టలు రాకుండా పసుపు అప్లై చేస్తాము, పసుపు పెట్టి చూడండి, ఎవరు ఏవి చెప్తే అవి పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు జనరల్గా మీరు కావచ్చు నేను ఏవి చేసినా కానీ మనం పాటిస్తూనే ఉంటాం. అంతేకాని మనం ఏం తీసుకుంటున్నామో మనం దేనివల్ల మనకు మొటిమలు వస్తున్నాయని మాత్రం ఆలోచించరు. నెంబర్ 2 ఏంటంటే, మీరు మార్నింగ్ లేచిన తర్వాత పొద్దున్నే లేగండి, లేచిన తర్వాత వాటర్ ఎలా తీసుకుంటున్నారు? ఎక్కువగా ఇప్పుడు టీనేజ్ వయసు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల దగ్గర నుంచి 1 లీటర్ వాటర్ తీసుకోవచ్చండి కంపల్సరీ. 1 లీటర్ వాటర్, ఒక 2-3 గ్లాసులు వాటర్ తాగిన తర్వాత కొద్దిగా అటు ఇటు నడుస్తూ ఉండండి. నడిచిన తర్వాత మన శరీరంలో కదలికలు గమనించండి, పేగుల్లో కదలికలు గమనించండి. ఆ కదలికల ద్వారా మోషన్కి వెళ్ళండి, సాఫీగా విరోచనం అవుతుంది. తర్వాత లోపల ఉన్న పేగుల్లో ఉన్న బ్యాడ్ కంటెంట్ మొత్తము ఫ్రీగా వెళ్ళిపోతే మీకు ఎక్స్ట్రా కొలెస్ట్రాల్స్ కావచ్చు, ఇంకేమైనా బ్యాడ్ టాక్సిన్స్ కావచ్చు, ఏవి ఉండవు. లోపల చెడు మలినాలు అనేవి ఏవి ఉండవు. వాటి వల్ల ఏంటంటే మొటిమలు రావు. తర్వాత రోజు మొత్తంలో 5 to 6 లీటర్స్ తీసుకుంటూ ఉండండి. గంటకి వాటర్ తాగుతూ ఉండండి. మీ మొహం మీద పింపుల్స్ ఎందుకు వస్తాయి అంటే ఇవన్నీ బెటర్గా ఉంటాయి అని కాదు, 80% వరకు క్యూర్ అవుతుంది అని నేను చెప్పట్లేదు. దీంట్లో కొంతమందికి మొండిగా ఉండేది కూడా ఉన్నాయి, మొండిగా ఉండి తగ్గకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అందరినీ ఉద్దేశించి కాదు, టీనేజ్ వాళ్ళ గురించి ఉద్దేశించి వాళ్ళు పడుతున్న అవస్థల గురించి చెప్పి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. నెంబర్ 3, మీరు తీసుకునే ఆహారంలో కోడిగుడ్డు తింటున్నారా? అది బ్యాడ్ కొలెస్ట్రాలే కదా, కొవ్వు. ఇప్పుడు మీరు పింపుల్ పిండుతారు, లోపల నుంచి ఏమొస్తుంది? పస్సు వస్తుంది, అంటే కొలెస్ట్రాలే కదా. కోడిగుడ్డు తింటున్నారా? మొటిమలు వస్తాయి. మాంసం తింటున్నారా? మొటిమలు వస్తాయి. పాలు, మలై తీసేసిన పాలైతే తాగండి, కానీ వెన్న ఉన్న పాలు మాత్రం తాగొద్దు. వాటి వల్ల కూడా పింపుల్స్ వస్తాయి, అది కూడా కొలెస్ట్రాల్గా ఫామ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా మీరు జంక్ ఫుడ్స్ దగ్గర నుంచి, బయట బేకరీ ఫుడ్స్ దగ్గర నుంచి పిజ్జాలని బర్గర్లని అన్నీ తింటూ ఉంటారు. దీనివల్ల కూడా మొటిమలు వస్తాయి అన్నమాట. ఆ లోపల ఉన్నది కొవ్వు మొత్తము మీకు అది ఒక దీనిగా ఫామ్ అయిపోయేసి అది బయటకు గొడుపులాగా వచ్చేసేసి లోపల పసు చేరుతుంది అనమాట. ఇంకొంతమందికి ఏంటంటే ఫేస్ మొత్తం స్వేద గ్రంథులు మొత్తం క్లోజ్ అయిపోయి బయటికి ఓపెన్ అవ్వక ఆ టాక్సిన్స్ మొత్తం లోపల అంతే ఉండిపోయి బయటికి పింపుల్స్ లాగా వస్తుంటాయి అనమాట. వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇది మాత్రము మాంసాల దగ్గర నుంచి కోడిగుడ్డు దగ్గర నుంచి ఫుడ్లో మీరు కొవ్వు శాతం నెయ్యి తింటున్నారా, నెయ్యి తినడం వల్ల కూడా మొటిమలు వస్తాయి. ఆ
అవన్నీ మనం ఒక లిమిటెడ్గా పెట్టుకొని ఒక డైట్ పెట్టుకొని దాని ప్రకారం మాత్రమే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు పంచదారకు సంబంధించిన ఐటమ్స్ చాలా వరకు అంటే చాలా వరకు తగ్గించండి. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. బెల్లానికి సంబంధించింది తినండి, దానివల్ల కొలెస్ట్రాల్ అనేది పెరగదు. తర్వాత నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే, మార్నింగే వాటర్ తాగుతున్నారు బాగానే ఉంటుంది, ఫుడ్ డైట్ మంచిగానే తీసుకుంటారు బాగానే ఉంటుంది. తర్వాత మొహం ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకుంటున్నారు మీరు? మొహం మీద మురికి ఉన్నా కానీ పింపుల్స్ ఫామ్ అవుతాయి, అవి పొక్కుల్లాగా ఫామ్ అయిపోయి ఆ టాక్సిన్స్, బ్యాడ్ టాక్సిన్స్ వల్ల ఏంటంటే మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి, వాటి వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి మీరు కాలేజీకి వెళ్తున్నారా, ఫేస్ వాష్ చేసుకోండి. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నారా, మధ్యాహ్నం ఇంటికి వస్తారా, హడావుడిగా కంచం ముందు పెట్టుకొని తింటారు, కాళ్ళు చేతులు కడుక్కుంటారు, కానీ మొహం ఎంతమంది కడుగుతున్నారు చెప్పండి? మొహం కూడా శుభ్రంగా సబ్బు పెట్టి కడుక్కోండి. మళ్ళీ కాలేజీకి వెళ్తారా, ఇంటికి వచ్చిన వెంటనే 4 గంటలకు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొహం కడుక్కోండి నీట్గా సబ్బు పెట్టి. అట్లా మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా అంతే, శుభ్రంగా ఎంత స్నానం చేసినా కానీ మళ్ళీ పడుకునే ముందు కూడా శుభ్రంగా బ్రష్ చేసుకొని స్నానం చేసినా నీట్గా మొహం కడుక్కొని పడుకోండి. మీకు ఎందుకు వస్తాయి? మొహాన్ని కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలంట. ఆ మురికి ఉన్న పైన ఉన్న మలినాలన్నీ తొలగిపోయి క్లీన్గా ఉంచుకోవడం వల్ల కూడా మొటిమలు అనేవి వాటి నుంచి కూడా నివారించుకోవచ్చు. తర్వాత రోజు మొత్తం మీద 3 సార్లు మొహానికి ఆవిరి పెట్టుకున్నాం అనుకోండి. నెంబర్ 4 ఆవిరి పెట్టుకోవడం అని అంటే వెళ్ళేసి స్టీమ్ మీద అని చెప్పట్లేదు, బయట ఏవేవో ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవన్నీ తెచ్చుకొని ఆవిరి పెట్టుకోమని నేను చెప్పట్లేదు. ఇంట్లో అండి శుభ్రంగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి, బాగా నీళ్ళు ఒక హాఫ్ దానికి వచ్చేసి మరగ కాసేసి పొగలు వచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా దుప్పటి కప్పేసుకొని ఆవిరి పెట్టుకోండి. మొహం మొత్తం స్వెట్టింగ్ పడుతుంది. ఇంకొంతమంది ఏంటంటే, అమ్మ కొంచెం వెలుగున నా మొహం అంతా చెమట కారిపోతుంది, నా మొహం అంతా నల్లగా అయిపోతుంది అని చెప్పేసి వెంటనే దుప్పట్లోంచి బయటకు వచ్చేస్తారు. రండి, బయటికి రండి, ఒక 2 నిమిషాలు ఉండండి, రిలాక్స్ అవ్వండి, మళ్ళీ దుప్పట్లోకి వెళ్ళిపోండి, మళ్ళీ ఆవిరి పెట్టుకోండి. వాటి వల్ల ఏంటంటే లోపల మన ముఖం లోపల ఉన్న ఆ బ్యాడ్ టాక్సిన్స్ మొత్తము రిలీజ్ అయిపోయి స్వేదగ్రంథులు కూడా ఓపెన్ అయిపోయి సోర్సెస్ మొత్తం ఓపెన్ అయిపోయి అవి వేస్ట్ మొత్తం బయటకు వచ్చేసింది. దానివల్ల కూడా పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఇంకొంతమంది ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, మేము ఆవిరి పెట్టిన వెంటనే వాళ్ళ ఫేస్ అంతా ఎర్రగా అయిపోయి చాలా వేడైపోయి ఫేస్ అంతా మాకు నల్లగా అయిపోతుందని కొంతమంది భయంతో ఆవిరి పెట్టుకోరు. వాళ్ళకు ఒక చిన్న చిట్కా అండి, మీరు ఎప్పుడైతే కనుక ఆవిరి పెట్టుకోవడానికి వెళ్ళబోతున్నారో అప్పుడు కొంచెం కొబ్బరి నూనెలో కొంచెం ఒక 2-3 నిమ్మ చెక్క, ఒక 2-3 డ్రాప్స్ పిండుకొని అది మొహానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఆవిరి పెట్టుకోండి. రోజు మొత్తం మీద అంతే చేయండి. ఎంత బాగా ఫేస్ కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది, మీకున్న వేస్ట్ మొత్తం పోయేసి ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇదొకటి. తర్వాత నెంబర్ 5 వచ్చేసి, అసలు మొటిమలు ఏవి తగ్గడం వల్ల వస్తాయంటే, మెయిన్ ముఖం కాంతివంతంగా ఉండాలన్న మొటిమలు రాకుండా మొటిమలు వైటమిన్ ఏ, వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల కూడా మొటిమలు ఫేస్ మీద వస్తూ ఉంటాయి. వైటమిన్ ఏ దేంట్లో పుష్కలంగా ఉంటుంది? మనం తీసుకున్న ఆహార అలవాట్లో ఏంటంటే, పిల్లలతో పొద్దున్నే లేపి వాటర్ తాపిస్తాము, బాత్రూమ్స్కి మోషన్కి వెళ్ళనిస్తాము. తర్వాత 7:30, 8 రౌండ్ అబౌట్ ఆ మధ్య టైం పీరియడ్లో మీరు పిల్లలకి టొమాటో, కీరా, క్యారెట్ 3 కలిపి జ్యూస్ తీసేసి శుభ్రంగా ఫిల్టర్ చేసేసి దాంట్లో కొంచెం తేనె, నిమ్మకాయ చుక్కలు వేసేసి తాపించండి. వైటమిన్ ఏ ఎంత పుష్కలంగా వస్తుందంటే అంత పుష్కలంగా వస్తుంది. లోపల కూడా ఏమన్నా ఉన్నా కానీ బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. సాయంత్రం 4-5 గంటల టైంలో పిల్లలు స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ రాగానే బత్తాయి, నారింజ, కమల, నిమ్మ ఈ 4 పులువై జ్యూసెస్ తీసేసి ఇచ్చారనుకోండి, వైటమిన్ సి పుష్కలంగా వస్తుంది. ఈ వైటమిన్ ఏ, వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల కూడా కొంతమందికి మొటిమలు వస్తుంటాయి. ఇంకొంతమందికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆడవాళ్ళలో కావచ్చు, మగవాళ్ళలో కావచ్చు, చాలామంది పిల్లలు మలబద్ధకం ఉంటుంది, వాళ్ళు మోషన్ సరిగ్గా వెళ్ళరు. ఎందుకు అని అంటే, వాళ్ళు తీసుకున్న వాటర్ సరిగ్గా రెగ్యులర్గా తీసుకోరు, లేచిన వెంటనే వాటర్ తీసుకోరు, వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ అబ్బా ఒక గ్లాస్ తాగినందుకే మాకు చాలు, మాకంతా కడుపు నిండిపోయింది అని అంటారు. లేదు, తాపించిన వెంటనే అటు ఇటు తిప్పండి. అది పేరెంట్సే నేర్పించాలి. పిల్లలు చాలా బద్ధకంగా ఉంటారు, అది పిల్లలు కాదు పేరెంట్సే నేర్పించి వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళు ఎగుస్తారు. వాళ్ళతో 1-2 రోజులు లేవడానికి ఇబ్బంది పడతాడు, 3వ రోజు నుంచి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. జ్యూసెస్ కూడా అట్లాగే తాపించండి. ఆ మలబద్ధకం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నీరు తీసుకోవడం వల్ల ఆ నీరు శరీరంలోకి వెళ్ళి రక్తంలో కలిసిపోయి కణజాలాల్లో కలిసిపోయి అది మొత్తం లోపల మొత్తం
రావడం మొటిమలేనండి. అవేంటంటే ఆ వేస్ట్ మొత్తం అట్లా బయటకి అబ్జర్వ్ చేస్తాను. చిన్న చిన్న మొటిమలు రావడం, తర్వాత వచ్చేసి మెడ మీద మొటిమలు రావడం, ఇక్కడ ఈ మెడ పక్కన ఈ వెనక వీపు మీద అట్లంతా పొక్కులు వస్తూ ఉంటాయి. లేడీస్కి కావచ్చు, జెంట్స్కి కావచ్చు. సో మీరు రోజుకు 2 సార్లు విరోచనానికి వెళ్ళినా కానీ, వాటర్ ఎక్కువగా తీసుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. చాలామంది బాధపడుతూ ఉంటారు, మాకు వీపు మీద వస్తుంటాయి ఏంటి గుళ్ళలో అని. మెయిన్ మీకు కాన్స్టిపేషన్ ఉందేమో గమనించుకోండి. కాన్స్టిపేషన్ లేకుండా వాటర్ తీసుకోండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి. నేను ఈ చెప్పిన ఈ 2 జ్యూసెస్ తాగండి. ఇంకోటి ఆహారపు అలవాట్లో కూడా చేంజెస్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, ఆహారపు అలవాట్లో కొవ్వు శాతం తక్కువగా ఉన్నాయి తీసుకోండి. మొహం మీదకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఫేస్ వాష్ ఎక్కువగా చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే పల్లెటూళ్ళలో చాలామందికి మీరు గమనించండి, అసలు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ మొహం ఎంత ఫ్రెష్గా కాంతివంతంగా ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది. మొహం మీద ఎక్కడ చూసినా కానీ ఎవరో ఒక్కరిద్దరు తప్ప పింపుల్స్ అనేవి ఉండవు. ఎందుకు ఉండవండి గమనించారా? వాళ్ళు శారీరక శ్రమ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సిటీలో పెరిగిన పిల్లలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏసీలో ఉంటారు. బయట అమ్మో చెమట పోస్తుందని చెప్పేసి మళ్ళీ వెంటనే లోపల ఏసీ గదిలోకి వెళ్ళిపోతారు. శారీరక శ్రమ ఎక్కడ చేస్తున్నారండి? పల్లెటూరులాగా పిల్లల్లాగా ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? అందుకని వాళ్ళకేమో మొటిమలు ఉండవు, వీళ్ళకేమో మొటిమలు ఉంటాయి. అది కూడా గమనించుకోండి. పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఏదో ఒకటి మినిమం చిన్నపాటి ఎక్సర్సైజ్ ఒకటి పెట్టుకోండి. యోగా చేసుకోండి, లేకపోతే వాకింగ్ ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు వాకింగ్, ఫుల్ స్వెట్టింగ్ వచ్చేటట్టు, లేకపోతే స్కిప్పింగ్ చేయండి, లేకపోతే స్విమ్మింగ్ చేయండి, ఏదైనా సైక్లింగ్ కావచ్చు, ఏదైనా ఫుల్ చెమట మొత్తం లోపల ఉన్న వేస్ట్ మొత్తము టాక్సిన్స్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యేలాగా మీరు ఎక్సర్సైజ్ వర్కౌట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇది చేసి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి వాటర్ తాగండి. తర్వాత శుభ్రంగా స్నానానికి వెళ్ళిపోండి. ఎంత ఫ్రెష్గా ఉంటారంటే మీ ఈ చిన్నపాటి చిట్కాలు పాటించి చూడండి. మీ మొహం కాంతివంతం అవ్వడమే కాకుండా మీ మొహం మీద మొటిమలు అనేవి ఊళ్ళల్లో పొలాలలో బంకమట్టి కానీ లేకపోతే పుట్టమట్టి కానీ అనేది దొరుకుతూ ఉంటుంది. దాన్ని శుభ్రంగా బాగా అడుగులు తవ్వి తీసుకొని వచ్చి దాన్ని బకెట్లో నానబెట్టేసి బాగా ముందు ఎండబెట్టడం వల్ల దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా కానీ ఏమైనా వైరస్ ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉంటే ఆ ఎండకే మొత్తం చచ్చిపోతాయి. తర్వాత దాన్ని బాగా ఒక 2-3 గంటల్లో 2-3 రోజుల పాటు బాగా దీంట్లో బకెట్లో నానబెట్టేసేసి తర్వాత దాన్ని తీసేసి చల్లగా అవుతుందండి. ఆ మట్టి చల్లగా అయితే మీకు ఎక్కడైతే కనుక మొటిమలు ఇవి మంచి ఉన్నాయో వాటి మీద బాగా ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు అన్ని రోజుల పాటు బకెట్లో నానబెట్టి ఎండలో సూర్యరశ్మి వేడిగా ఉంటాయి, ఎక్కడ ఉంటాయండి బ్యాక్టీరియా వైరస్ మొత్తం చచ్చిపోద్ది. కొంతమంది అబ్బే చీ అని అంటారు. మీకు సిటీల్లో అయితే అదే ముల్తాన మట్టిలాగా దొరుకుతుంది, దాన్ని ఫేస్కి రాసుకుంటూ ఉంటారు. అది ఈక్వల్ టు ఇదేనండి. అది ఫేస్కి రాసుకొని ఒక 20 నిమిషాల పాటు అంతే ఉంచేసుకుంటే మీ మొహం ఎంత కాంతివంతంగా ఉంటుందో, ఎంత ఫ్రెష్గా ఉంటుందోనండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరు బయట ఏ ప్రొడక్ట్స్ చెప్పినా కానీ ఫేస్ ప్యాక్లని బ్యూటీ పార్లర్కి వెళ్ళి మాకు మొటిమలు పోతాయని అంటారు. మొత్తం మిషన్ ద్వారా వాటిని బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ తీస్తారండి. వాటి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే మీకు 3 పూట్ల ఆవిరి పెట్టుకుంటూ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఆహార అలవాట్లో చేంజెస్ చేసుకుంటూ మినిమం కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం తినగలిగిన ఫుడ్ వరకే తీసుకుంటూ బయట జంక్ ఫుడ్స్కి సంబంధించిన వాటికి దూరంగా ఉంటూ చేసుకుంటూ ఉండండి. ఎంత బాగా ఫేస్ షైనింగ్గా ఉంటుందంటే అంత షైనింగ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే అందరిలో క్యూర్ అవుతుంది అని చెప్పట్లేదు, 80% మాత్రం క్యూర్ అయ్యి నివారించవచ్చు, క్యూర్ అవుతుంది అనేది నేను చెప్పగలుగుతాను. తర్వాత కొంతమంది ఎవరో ఒకరు చెప్పారని మొహానికి పసుపు పెట్టుకుంటారండి. పాలు పసుపు కలిపి పెట్టుకుంటారు. అసలు ఎంత చిన్న వయసు పిల్లలండి, 12 సంవత్సరాల నుంచి ఎంత పాలు గారు, ఆ షైనింగ్ వేరుగా ఉంటుందండి. ఆ పసుపు పెట్టుకోవడం వల్ల మొహం అంతా మొద్దుబారినట్లు అదంతా ఏదో ఫేస్ ప్యాక్ ఆర్టిఫిషియల్ ఫేస్ లాగా తయారవుతుంది. అట్లా కాకుండా మీరు పాలుగారే వయసులోనే ఉన్నారు కాబట్టి ఆ పాల బొగ్గలు కానీ అలాగే ఉంచుకోండి. ఇవి ఇట్లాంటి చిన్న చిన్న పార్టీ చేసుకొని ఉంచండి. లేకపోతే జెంట్స్ అయితే కనుక చక్కగా మినిమం జిమ్కి వెళ్ళండి, లేకపోతే కనుక షటిల్కి వెళ్ళండి, లేకపోతే ఇంకా ఎక్సర్సైజ్లని యోగా మీరు చేయొచ్చండి, వాకింగ్ అనేది చేయండి. మేము క్రికెట్ ఆడతామని మాత్రం చెప్పొద్దు. క్రికెట్లో బాల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ బాల్ మీరు ఎప్పుడు కొడతారో తెలియదు. నిలబడి ఆ బాల్ వైపు చూడడమే ఉంటుంది కానీ మీ శరీర కదలికలు అనేవి ఉండవండి. శరీరం అనేది కదిలిస్తూ ఉండి మనకి చెమట స్వెట్టింగ్ రూపంలో ఆ మలినాలు వేస్ట్ అవుతూ ఉంటేనే మా మొహం మీద ఇవన్నీ రావు. అందుకని క్రికెట్ ఆడుతున్నామని మాత్రం చెప్పొద్దు. మిగతా క్రికెట్కి సంబంధం లేదు, మిగతా ఇంకా ఏమైనా కానీ మినిమం వర్కౌట్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేసుకుంటూ ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ చాలా చక్కగా మీ శరీరాన్ని మీ ఫేస్ని చాలా బాగా ఉంచుకుంటారని ఆశిస్తూ
మనస్ఫూర్తిగా